హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 50 ఉంటుందో లేకపోతే 60 కిలోమీటర్లు ఉందన్నమాట షాద్నగర్. షాద్నగర్కు అతి సమీపంలో దగ్గరలోనే చాలా మంచి ప్లాట్లు, అసలు ఎంచరు చాలా సూపర్ ఉన్నాయి. మరి ఇక్కడ డాంబర్ రోడ్లు కూడా వేసి ఉన్నాయి. ఇక్కడ కాయిదాలు ఏమున్నాయి అవన్నీ పర్ఫెక్ట్గా తెలుసుకోవడానికి ఇక్కడ కూడా మన కంపెనీలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బంగారమ్మ బంగారు మరి ఇక్కడ అడిగి తెలుసుకుందాం. చాలా ఎన్సర్లు ఉన్నాయి. ఇక్కడ మేడం గారు కూడా ఉన్నారు, బంగారు పద్మావతి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం గారు. మరి ఈరోజు చాలా మడకము ఎన్సర్లు ఇక్కడ షాద్నగర్ వైపు చాలా మడకం చెప్తూ ఉంటారు కంపెనీలు. కొనే వాళ్ళకు కూడా షాద్నగర్లే కొనండి అని చాలా మడకం చెప్తూ ఉంటారు. అసలు షాద్నగర్ది అసలు స్పెషాలిటీ ఏంటి మేడం, ఒకసారి జనాలకు వివరించారా? ఓకే అండి, థ్యాంక్ యూ. నా పేరు వచ్చి బి పద్మావతి, బంగారు పద్మావతి. దిస్ ఈజ్ ఆధురి గ్రూప్. నేను ఆధురి గ్రూప్లో వర్క్ చేస్తున్నాను. ఇందులో ఇది నా ఫోటో, నా ఐడి. అండ్ నేను ఇందులో 4 ఇయర్స్ నుంచి ఇందులో ఉన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షాద్నగర్లో ఎందుకు ప్లాట్లు కొనాలో అనేది పక్కన పెడితే కంపెనీ గురించి ఒక 2 మినిట్స్ మీకు షేర్ చేస్తాను. అండ్ ఆధురి గ్రూప్ అనేది మన సారు ఎండి గారు ఎవరైతే ఆధురి రామాంజనేయులు గారు ఉన్నారో వాళ్ళ ఇంటి పేరు ఆధురి అండి. ఆధురి అనే ఇంటి పేరుతోనే మన కంపెనీ స్టార్ట్ చేశారు ఆధురి రామాంజనేయులు గారు. ఆధురి గ్రూప్, ఆధురి రామాంజనేయులు గారు మన చైర్మన్ గారు. ఆయన 2002లో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. 2002లో స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పటికీ 23 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న కంపెనీ, ఏకైక కంపెనీ ఏది అంటే దిస్ ఈజ్ ఆధురి గ్రూప్. ఎవరైనా 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందంటే సూపర్ అని అంటారు, 15 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందంటే వండర్ఫుల్ అంటారు. మరి 23 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న కంపెనీని ఏమనాలో మీ మాటకే వదిలేస్తున్నా. దిస్ ఈస్ ఆధురి గ్రూప్. ఆధురి అనేది వాళ్ళ ఇంటి పేరు కాబట్టి మామూలుగా ఇంటి పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ అనేది ఎవ్వరూ స్టార్ట్ చేయరు. ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో మీకు తెలియదేం కాదు. కానీ అందరినీ ఒప్పించుకొని ఎలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటా అని భరోసా మా సారు ఇచ్చి ఆధురి సంస్థానాన్ని నిలబెట్టి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇంతమందికి వర్క్ ఇచ్చిన మా ఆధురి గ్రూప్ చైర్మన్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు షాద్నగర్లో ఎందుకు ప్లాట్ కొనాలి? చాలామందికి డబ్బు ఉంటుంది కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఎవరికీ తెలీదు. ఇప్పుడు కొన్ని చిన్న పాయింట్స్ మీకు చెప్తాను. షాద్నగర్లో ఎందుకు ప్లాట్ కొనాలి అంటే ఇది నేషనల్ హైవే, NH-44 నేషనల్ హైవే అండి. మనకి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అతిపెద్ద హైవే. 4112 కిలోమీటర్లు ఉన్న హైవే, అతిపెద్ద హైవే ఇది NH-44 అంటారు. ఇక్కడ మనకి ఓఆర్ఆర్ టు RRRకి మధ్యలో ఉన్నది ఏది అంటే షాద్నగర్. ఇక్కడ డెవలప్మెంట్ చాలా బాగుంది. మన కంపెనీస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లోని హైటెక్ సిటీ గచ్చిబౌలి దగ్గర ఒక సెడ్జ్ ఉండడం వల్ల మనకి చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఇక్కడ 8 సెడ్జ్లు వస్తున్నాయి ఈ షాద్నగర్లో. పోలపల్లి సెడ్జ్ కానివ్వండి, చందనవెల్లి సెడ్జ్ కానివ్వండి, ఇట్లా మొత్తం ఎన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయనేది మీకు ఆల్మోస్ట్ చాలామందికి తెలియదు. ఈ విషయం తెలియక వాళ్ళు హైదరాబాద్లో సెక్యూరిటీ పరంగానో లేకపోతే దూరంగా ఎందుకు కొనాలి, దగ్గర కొనుక్కుంటే అయిపోతుంది కదా అని చెప్పి హైదరాబాద్లోనే చూసుకుంటూ ఉంటారు చాలామంది. ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అని అనుకుంటే కంపల్సరీ మనకి షాద్నగర్, ఎక్కడైతే బెంగళూరు హైవే షాద్నగర్ ఉందో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీరు పెట్టిన పెట్టుబడి 2 ఇంతలు కాదు, 4 ఇంతలు కాదు, 10 టైమ్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకు అంటున్నానంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు హైటెక్ సిటీ ఇంతకు ముందు ఎట్లా ఉంది, 10 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉంది, ఓఆర్ఆర్ రాకముందు ఓఆర్ఆర్ ఎప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు చూద్దాంలే అన్న వాళ్ళే అప్పుడు కొనలేని వాళ్ళు ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా RRR వస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇదే మాట అంటున్నారు, RRR వచ్చినప్పుడు చూద్దాంలే అని. చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ ప్లాట్ కొనరు కూడా. కానీ ఒక స్టెప్ ముందుకేసి ఏదైతే అది అయ్యింది అని కొన్న వాళ్ళు మాత్రం కోటేశ్వర్లు అవుతారండి. ఇది నిజము, రాసి పెట్టుకోండి. అండ్ ఇంకోటి, షాద్నగర్లో ఎందుకు కొనాలంటే NH-44 నేషనల్ హైవే, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు, జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేషనల్ హైవే, అతిపెద్ద హైవే కాబట్టి ఇక్కడ కొనాలి. ఇంకోటి ఏంటంటే 500 కిలోమీటర్లు డిస్టెన్స్లోనే 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మనకి. ఒకటి మనకి హైదరాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది అండ్ బెంగళూరులో ఇంకో ఎయిర్పోర్ట్ ఉంది.
అలా చూసుకుంటే మనకి 2 ఎయిర్‌పోర్ట్‌లు వస్తున్నాయి. నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ 2 ఉన్నాయి. అంటే 500 కేఎం డిస్టెన్స్‌లోనే మనకు 2 ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు. దాన్ని చూసుకోవచ్చు. ఇంకొకటి షాద్‌నగర్‌లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ గానివ్వండి, జాన్సన్ జాన్సన్, ఎల్‌వి ప్రసాద్ ఐ హాస్పిటలు, ఇంకా జూ పార్కు, ఇట్లా చూసుకుంటే చాలా డెవలప్‌మెంట్స్ మన దగ్గరున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు హైదరాబాద్‌లో కొనాలనుకున్న వాళ్ళకి చిన్న సజెషన్ ఇస్తానండి. ఎందుకు అంటే కొనకూడదని ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్‌లోని ఇన్నర్ రింగ్ రోడ్‌లో సెల్లార్ మార్కెట్ అంటారు. చాలామందికి ఇది తెలియకపోవచ్చు. కొంతమందికి తెలిసుండొచ్చు. తెలియనోళ్ళకి మాత్రమే ఇది చెప్తున్నానండి. తప్పుగా అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నా అంటే సెల్లార్ మార్కెట్ ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఎగ్జాంపుల్ ఒక 70,000, 80,000 ఎక్కడో మూలకి ప్రాంతంలో ఉంటది మనకి ఒక ప్లాటు. లేదు వెంచర్ బైపాస్‌లోనే అనుకుందాం. అయితే తీసుకుంటే 3,00,000 ఉంటది గజం. 3,00,000లోని ఉన్న అక్కడ ప్లాటు ఎవరు అమ్ముతారండి? అస్సలు జరిగే పని కాదు. మనం కొనాలంటే కొనలేము. వాళ్ళు వద్దు అని అమ్ముకోవాలనుకుంటేనే మనం కొనగలం. అండ్ ఇంకోటి ఓఆర్ఆర్ లోపల జూబ్లీ హిల్స్ గానివ్వండి, పటాన్ చెరువు గానివ్వండి, ఇక్కడ లోపల ఎక్కడైనా గానీ హైటెక్ సిటీ గానీ ఇక్కడ మనకి ప్లాట్లు దొరుకుతాయి. అమ్ముకుంటారు, కొనుక్కుంటారు. ఇది జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక రూ. 1,00,000, 70,000 ఉంది అనుకుందాం. ఇక్కడ ఏమైందంటే మనకి బయర్స్ మార్కెట్ అంటారు. బయర్స్ మార్కెట్‌లోని రేట్ ఎక్కువ ఉంటది. మినిమమ్ ఒక్క ప్లాట్ కొనుక్కోవాలన్నా కోట్లలో మనకుంటది. అన్ని కోట్లు పెట్టి మనం కొనలేము కాబట్టి మనకెంతుంది? మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది? 10,00,000 ఉందా? 20,00,000 ఉందా? ఇక్కడ ఓఆర్ఆర్ బయట త్రిబుల్ ఆర్ దగ్గర మనం చెప్పేది ఎమర్జింగ్ మార్కెట్ అంటారు ఇది. ఎమర్జింగ్ మార్కెట్‌లోని మనం త్రిబుల్ ఆర్ బయట అంటే త్రిబుల్ ఆర్ వచ్చే ఏదైతే త్రిబుల్ ఆర్ వస్తుందో దాని చుట్టుపక్కల మనం బేస్ చేసుకుంటే ఇక్కడ షాద్‌నగర్ కావచ్చు, బాలానగర్ కావచ్చు, రాజాపూర్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ఎక్కడ కొనుక్కున్నా సరే మనకి ఎమర్జింగ్ మార్కెట్ అంటారు. ఈ ఎమర్జింగ్ మార్కెట్‌లో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 15,000 ఉంటది. 15,000 తోని 150 గజాలు పెట్టుకుంటే కూడా మనం ఎలా లేదన్నా మనకి ఒక 20,00,000, 30,00,000 బడ్జెట్‌లో మనకి ప్లాట్ వస్తుంది. ఇంతే కాకుండా మనం 5 ఇయర్స్ ఉంచుకుంటే 2 టైమ్స్ పెరుగుతది. 10 ఇయర్స్ ఉంచుకుంటే 4 టైమ్స్ పెరుగుతది. అట్లా మీరు ఇన్వెస్ట్‌మెంట్ కోసం అయితే కంపల్సరీ త్రిబుల్ ఆర్, ఓఆర్ఆర్ మధ్యలోనే కొనడానికి ట్రై చేయండి. మీరు ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే రేపొద్దున మీ పిల్లల భవిష్యత్తుకి వాళ్ళ స్కూల్ గానీ, ఎడ్యుకేషన్ పరంగా గానీ, వాళ్ళ మ్యారేజ్‌కే గానీ, దేనికైనా గానీ వాళ్ళ భవిష్యత్తు చాలా బావుంటది. ప్లాట్ కొనాలనుకున్నప్పుడు ఎవరిని సజెషన్ అడగాలి? మళ్ళీ ఇది గూడా కొంచెమంది ప్రాబ్లమ్. కొనే ముందు మన ఫ్యామిలీని, మన ఫ్రెండ్స్‌ని అడగొద్దు. ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంటారు కొంతమంది. వాళ్ళ దగ్గరికెళ్ళి సజెషన్ తీసుకోండి. అంతేగాని మన అక్కనో, తమ్ముడినో, చెల్లినో ఎవరినో అడిగితే వాళ్ళకి తెలియక అరే హైదరాబాద్‌లో తీసుకోరా, ఇక్కడ ఇన్స్నాపూర్‌లో తీసుకురా, ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర తీసుకోరా, జూబ్లీ హిల్స్ దగ్గర తీసుకోరా అని చెప్తారు. వాళ్ళకి తెలియక పొరపాట్లు జరుగుతాయి. ఇలాంటి పొరపాట్లు మరీ రాకుండా ఉండడానికి తెలిసిన వాళ్ళ దగ్గర, అమ్మిన వాళ్ళ దగ్గర లేదా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గరికెళ్ళి సజెషన్ తీసుకోండి. లేదు ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గరికెళ్ళి అడగండి. మీకు మంచి ఉపకారం చెప్తారు వాళ్ళు. ఎక్కడ కొనాలనేది సజెషన్ చేస్తారు వాళ్ళు. అలాంటి చోట తీసుకుంటే మంచి కంపెనీ. ఇంకోటి ఏంటంటే ఎందుకు తీసుకోవాలనేది ఒకటి చెప్పాను. ఇంకోటి ఎక్కడ తీసుకోవాలి? ఎటువంటి కంపెనీలో తీసుకోవాలి? ఇది కూడా తెలియాలి మనకి. ఊరికే మనం రూపాయి తక్కువ వస్తుంది కదా అని వేరే కంపెనీలో కొంతమంది తీసేసుకుంటారు. అది కాదు మనకి. 24x సెక్యూరిటీ ఉండాలి. 10 ఇయర్స్ మెయింటెనెన్స్ ఉండాలి. 35 to 50 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఎప్పుడు లీగల్ సపోర్ట్ అంటూ ఉండాలి. అట్లాంటి కంపెనీలో తీసుకోవాలి. అట్లాంటి కంపెనీ ఏదైతే ఉందో నేను చెప్తున్నానో దిస్ ఈజ్ ఆధూరి గ్రూప్. ఆధూరి గ్రూప్‌లోని మనకి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవ్వరు మోసపోరండి. మా సార్ ఒకటే మాట చెప్పారు. ప్రాణమైనా వదిలేస్తాను గానీ ఆధూరి గ్రూప్‌కి ఎటువంటి కస్టమర్స్‌కి ఎటువంటి నేను ద్రోహం చేయను అని బల్లగుద్ది చెప్పారు. అందులో వర్క్ చేస్తున్నందుకు నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నందుకు నేను లైఫ్ లాంగ్ మా సీనియర్‌కి నేను రుణపడి ఉంటాను. నన్ను తీసుకొచ్చిన ఎవరైతే మా సీనియర్ ఉన్నారో ఆయనకి నేను రుణపడి ఉంటానండి. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్.